షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాన్సి, ఏమైంది? మాన్సి, 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 ఏమైంది మాన్సి నీకు? ఏమైంది అసలు? అయిపోయింది సరియు, మొత్తం అయిపోయింది. ఉన్న ఒక్క ఆశ కూడా సర్వనాశనం అయిపోయింది. భయమైతుంది సరియు. కలలో లెక్క అత్త మనసు ఏడ మారుతానని భయమైతుంది. ఇట్లాంటిది ఒక్కటి జరిగితే చాలుదా అత్త మనసు మారిపోనికి? ఖచ్చితంగా మారిపోతుంది. పగటి కలైనా పక్కాగా వచ్చింది మాన్సి. ఎవరికైనా కలలో వచ్చింది జరుగుతుంది, కానీ నీకు మాత్రం అక్కడ జరిగింది కాస్త అటు ఇటుగా కలలోకొచ్చింది. ఏమేం సరియు, ఏం జరిగింది? నిన్న గుడి నుంచి ఇంటికి వెళ్ళాక పెద్దమ్మ దాని చేత కాళ్ళు కడిగించుకుంది తెలుసా? కాళ్ళు కడిగించుకుంటే కోడలని ఒప్పుకున్నట్టే. చస్తే ఒప్పుకోనని ఇన్నాళ్ళు పంతం పట్టిన పెద్దమ్మ కాళ్ళు ఎందుకు కడిగించుకుందో తెలుసా? వారసుడి కోసం. అలా కాళ్ళు కడిగించుకోకపోతే పుట్టబోయే వారసుడు అర్ధాయుష్కుడిగా పుడతాడని ఎవరో దారిన పోయింది చెప్పిందంట. అంతే. ఇన్నాళ్ల పంతం, నీకు చేసిన ప్రామిస్లు అన్నీ మర్చిపోయి మరీ కాళ్ళు కడిగించుకుంది. నిజమా? నిజంగా కడిగించుకుందా సరియు? నిజం మానసి. నిన్న తనియా ఫుల్ ఎక్సైట్ అయ్యి అత్తయ్యతో చెప్తుంటే విన్నాను. ఈ లెక్కన నీకు వచ్చిన కళ నిజం కావడానికి పెద్ద టైం పట్టదు మాన్సి. కాళ్ళు కడిగించుకొని కోడలుగా ఒప్పుకున్నది అత్తయ్య అని పిలవమని అడగడానికి ఎంతో టైం పట్టదు. రేపు వాళ్ళ శోభనం జరుగుతుంది, తర్వాత శ్రీమంతం. 9 నెలలయ్యాక పిల్లలు పుట్టేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ డైపర్స్ మార్చుకుంటూ వాళ్ళ చేత పిన్ని అని పిలిపించుకుంటూ బ్యాలెన్స్ జీవితం గడిపేయడమే.